So this is the new topic, sources to know about the Mauryan Empire. మౌర్యుల చరిత్రకు ప్రధాన ఆధారాలు. See here, literary sources, and these literary sources, foreign text or foreign chronicles. Next, number 2, native text, indigenous or Indian text. రైట్, విదేశీ గ్రంథాలు, స్వదేశీ గ్రంథాలు, ఇవి రెండు కూడా కీలకమైనవి. రైట్, విదేశీ గ్రంథాలు మరియు స్వదేశీ గ్రంథాలు రెండు కీలకమైనవి. రైట్, అందులో లిటరరీ సోర్సెస్ గురించి మనం చూద్దాం. సో ఈ లిటరరీ సోర్సెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారిన్ లిటరరీ వర్క్. వాట్ ఆర్ ద మెయిన్ సోర్సెస్ టు నో అబౌట్ మౌర్యన్ ఎంపైర్? సో మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి ప్రధాన ఆధారాలు ఏంటి? ఈ ప్రధాన ఆధారాల గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో సాహిత్యాధారాలు, ఈ సాహిత్యాధారంలో విదేశీ ఆధారాలు మరియు స్వదేశీ ఆధారాలు. లెట్ us see. విదేశీ ఆధారాల్లో ముఖ్యంగా మెగస్థనీస్ ఇండికా. Megasthenes. He was an ambassador sent to the court of Chandragupta Maurya from Seleucus Nicator. Seleucus Nicator అనే ఒక గ్రీకు చక్రవర్తిచే భారతదేశానికి చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి పంపబడిన గ్రీకు రాయబారి మెగస్థనీస్. నేమ్ ఆఫ్ an ambassador to the court of Chandragupta Maurya, Megasthenes, wrote a book, Indica. Right. So Indica is not available in full-fledged or full shape of this book is not available. Right. So based on the few fragments of this book, later the Greek historians wrote so many things regarding the municipal administration of Mauryas, regarding the great city that is Pataliputra, and regarding the social conditions of Mauryan society or Mauryan Empire, and mainly the great thing about the rulers of Magadha or Mauryan Empire. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన అన్ని అంశాలు మనకి తదనంతర కాలంలో ఇండికా అనే గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని గ్రీకు చరిత్రకారులు మెగస్థనీస్ రచించిన ఇండికాను ముక్కలుగా ఇది చిన్నాభిన్నం అయిపోయిన ఆ గ్రంథాన్ని ఆధారంగా చేసుకుని మరిన్ని గ్రీకు గ్రంథాలు రచించారు. వాటి ఆధారంగానే మనం ఈ మౌర్యులకు సంబంధించి తెలుసుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగస్థనీస్ ఇండికాను గ్రీకు భాషలో రచించాడు. అసలు మెగస్థనీస్ ఎవరు? హూ వాజ్ మెగస్థనీస్? గ్రీక్ అంబాసిడర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య సెంట్ బై సెల్యూకస్ నికేటర్. అండ్ హూ వాజ్ అ సెల్యూకస్ నికేటర్? ఈ సెల్యూకస్ నికేటర్ ఎవరంటే, సెల్యూకస్ నికేటర్ అలెగ్జాండర్ మరణాంతరం సిరియా ప్రాంతానికి పరిపాలించాడు. అలెగ్జాండర్ మరణాంతరం సెల్యూకస్ నికేటర్ అలెగ్జాండర్ యొక్క ఒక సేనాని. Soon after the death of Alexander, he declared independence from Syria and came to power. And soon after coming to power, this Seleucus Nicator, head of the Seleucid Empire, sent an ambassador to the court of Chandragupta Maurya in order to have a diplomatic and friendly alliances or relations with the great sovereign empire, that is Mauryan Empire. And he was Chandragupta Maurya, the ruler of Mauryan Empire. సో ఈ క్రమంలో దౌత్యనీతి కోసం రాయభారాన్ని పంపించాడు. రైట్, ఇది విజయవంతమైంది. చంద్రగుప్త మౌర్యునికి మరియు గ్రీకు రాజైన సెల్యూకస్ నికేటర్కి మధ్య దౌత్య సంబంధాలు ఫలించాయి. ఎవరి రూపంలో అంటే మెగస్థనీస్ రూపంలో. సో మెగస్థనీస్ ఇండికా was written in
గ్రీక్ వర్షన్, గ్రీకు భాషలో రాయబడింది. ఈ గ్రంథంలో ఎన్నో కాంట్రవర్సీస్ ఉన్నాయి. సో మెనీ కాంట్రవర్సీస్ వర్ మెన్షన్డ్ ఇన్ మెగాస్థనీస్ ఇండికా. నంబర్ 1, నో స్టీలింగ్ ఇన్ ఇండియా, నో థీవ్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో దొంగలు లేరు, కానీ కొన్ని ప్రాంతాల్లో దొంగలు ఉన్నారు జాగ్రత్త అనే బోర్డులు మనకు కనిపిస్తుంటాయి, నోటీస్. కానీ మెగాస్థనీస్ కథనం ప్రకారం భారతదేశంలో దొంగలు లేరు, అంటే దొంగలు లేని ప్రాంతం. రైట్. సో ఇండియా ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద థీవ్స్ అండ్ స్టీలింగ్ యాక్టివిటీస్. దొంగతనాల నుంచి విముక్తి పొందింది. భారతదేశంలో అసలు దొంగతనాలే లేవు అంటున్నాడు. రైట్. కరువు కాటకాలు లేవు కూడా అంటున్నాడు. కరువు కాటకాలు, దిస్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద అబ్జర్వేషన్ ఆఫ్ ఎ ఫారిన్ అంబాసిడర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరువు కాటకాలు భారతదేశంలో లేవు అంటున్నాడు. సో దెర్ ఇస్ నో ఫమైన్ ఇన్ ఇండియా. Famine means extreme drought conditions. Extreme drought conditions. That is famine. But there was no drought scenarios in India during the period of Mauryas, according to Megasthenes' observation. Next. There is no slavery in India. బానిస వ్యవస్థ భారతదేశంలో లేదు అంటున్నాడు. There is no slavery in India. బానిస వ్యవస్థే లేదు. రైట్. బానిసలు అస్సలు లేరు, కనపడడం లేదు భారతదేశంలో అంటున్నాడు. రైట్. అండ్ దెర్ ఇస్ నో యూజరీ సిస్టమ్ ఇన్ ఇండియా. భారతదేశంలో వడ్డీ వ్యాపారము లేదు. వడ్డీ వ్యాపారం అసలు లేదు. భారతీయులకు వడ్డీ వ్యాపారం తెలియదు అంటున్నాడు. సో దీస్ ఆర్ ద మేజర్ కాంట్రవర్సీస్ మెన్షన్డ్ ఇన్ ఇండికా, ఏ గ్రీక్ సోర్స్ టు నో అబౌట్ Mauryan society, authored by Megasthenes. It is not available in full form, but based on the fragments and the small pieces of this Megasthenes-Indica, later many Greek historians wrote the full form of this book. Final shape of this book was created by the Greek historians subsequently. Now here we must remember, no thieves in India, no famines in India, no slavery in India, no usury system or money lending business in India. So these are the observations of Megasthenes. But the major controversy is India is a birthplace of thieves. రైట్. ఎక్కడైతే పుణ్యపురుషులు ఉంటారో అక్కడే దుండగులు కూడా ఉంటారు. ఎక్కడైతే పుణ్యపురుషులు జన్మిస్తారో అక్కడే పాపాత్ములు ఉంటారు. ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడే చెడు కూడా ఉంటుంది. చెడు లేనిదే మంచికి విలువ ఉంటుందా? పాపాత్ముడు లేనిదే పుణ్యాత్ముడికి విలువ ఉంటుందా? అదే మంచి చేసేవాడికి చెడు లేకపోతే మంచి చేసేవాడికి అసలు విలువ ఉంటుందా? నో, నో వే, నో ఛాన్స్. సో భారతదేశంలో దొంగలు ఉన్నారు. ఎందుకంటే తదనంతరం వచ్చిన కథనాల్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎంతోమంది బౌద్ధ మత యాత్రికులు భారతదేశానికి వచ్చి తమ యొక్క పర్సనల్ బిలాంగింగ్స్, తమ యొక్క వస్తువుల్ని పోగొట్టుకుంటున్నారు. దీని అర్థం ఏంటంటే భారతదేశంలో అక్కడక్కడ దొంగలు కూడా ఉన్నారు అనేది కూడా చైనీయుల యొక్క కథనాల్లో మనకు కనిపిస్తుంది. సో బివేర్ ఆఫ్ నాట్ డాగ్స్, బివేర్ ఆఫ్ థీవ్స్. దొంగలు ఉన్నారు, జాగ్రత్త. నెక్స్ట్, కరువు కాటకాలు. భారతదేశంలో కరువు కాటకాలే లేదంటున్నాడు. కానీ పరిశిష్ట పర్వన్ అనే గ్రంథం, జైన గ్రంథం, ఒక జైన కవి హేమచంద్రుడు రచించాడు. హేమచంద్ర, నాట్ ఎ సింగర్, అతడు గాయకుడు కాదు, ఒక గొప్ప జైన కవి, 12వ శతాబ్దానికి చెందినవాడు, రాజపుత్రుల కాలానికి చెందినవాడు. ఈ హేమచంద్రుడు ఒక గొప్ప గ్రంథాన్ని రచించాడు, పరిశిష్ట పర్వం. ఆ గ్రంథం ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు మగధను వదిలి 12,000 మంది జైన సన్యాసులతో కలిసి శ్రావణ బెలగల ప్రాంతానికి వచ్చిన వలస గురించి తెలియజేస్తున్నాడు. అంతేకాకుండా మగధ ప్రాంతంలో భయానకమైన కరువు కాటకాలు వచ్చినాయని కూడా మనకి ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఆ కరువు కాటకాల నుండి మగధను సంరక్షించడానికి ఎంతో ప్రయత్నించాడు చంద్రగుప్త మౌర్యుడు. తదనంతరం తాను జైన మతాన్ని స్వీకరించి శ్రావణ బెలగల ప్రాంతానికి వచ్చి అక్కడ సల్లేఖనం అనే జైన వ్రతాన్ని ఆచరిస్తూ అన్నపాన్యాన్ని వదిలి శరీరాన్ని కృషింపజేసి మరణిస్తున్నాడు. సో దిస్ ఈజ్ త్రూ స్లో స్టార్వేషన్, డయింగ్ ఆఫ్ స్లో స్టార్వేషన్. సో ఫైనలీ హీ డైడ్ ఆఫ్ స్లో స్టార్వేషన్ వితౌట్ హ్యావింగ్ ఫుడ్ అండ్ వాటర్. ఓకే, కరువు కాటకాలు భారతదేశంలో ఉన్నాయి కానీ లేదంటున్నాడు మెగాస్థెనీస్. నెక్స్ట్,
వన్ మోర్ అబ్జర్వేషన్, నో స్లేవరీ ఇన్ ఇండియా, బట్ ఇండియా ఈజ్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ స్లేవరీ. భారతదేశంలో బానిసలు ఉన్నారు, రైట్. ఈ తురుష్కుల పాలనలో టర్కీ అనేది బానిసలకు ఏ విధంగా నిలయమో భారతదేశంలో కూడా బానిసలు ప్రాచీన భారతదేశ చరిత్రలో కనిపిస్తున్నారు, రైట్. ముఖ్యంగా కౌటిల్యుడు తన యొక్క అర్థశాస్త్రంలో, రైట్, మూడు రకాల బానిస వ్యవస్థల గురించి తెలియజేశాడు. సో దెర్ వర్ 3 టైప్స్ ఆఫ్ స్లేవరీ సిస్టమ్. వన్ ఈజ్ యుద్ధాల్లో పట్టుబడిన వారు, క్యాప్టివ్స్ అంటుంటాం, వీరినే ఏమని పిలుస్తాం, క్యాప్టివ్స్, రైట్. యుద్ధాల్లో పట్టుబడిన వారు, హూ క్యాప్చర్డ్ ఇన్ ద వార్ఫేర్ ఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్, రైట్. యుద్ధాల్లో పట్టుబడిన వారిని బానిసలుగా మార్చేస్తున్నారు, యుద్ధ ఖైదీల్ని. నెంబర్ 2 టైప్ 1. నెంబర్ 2 టైప్ 2 వారసత్వంగా సంక్రమిస్తున్నవారు త్రూ హెరిడిటరీ ఆర్ ఇన్హెరిటెన్స్, సమ్వన్ ఇన్హెరిటెడ్ బై హిస్ ఫాదర్, రైట్. సో త్రూ ఇన్హెరిటెన్స్. అండ్ నెంబర్ 3 త్రూ పర్చేజింగ్ యాక్టివిటీస్, క్రయ విక్రయాల ద్వారా పొందడం, రైట్. బానిసలు కొనుగోలు అమ్మకం అనేది జరుగుతోంది. బానిసల్ని ఎంతోమంది అమ్ముతున్నారు, ఎంతోమంది కొనుగోలు చేస్తున్నారు. ధనికులు తమ ఇళ్లలో బానిసల్ని నిర్వహించుకుంటున్నారు, బానిస వ్యవస్థను నిర్వహిస్తున్నారు, బానిసల్ని వారు పెంచుకుంటున్నారు, రైట్. సో ఆ విధంగా బానిసల్ని మార్కెట్లలో కొనుగోలు చేస్తున్నారమ్మా, రైట్. సో దీస్ 3 టైప్స్ ఆఫ్ స్లేవరీ సిస్టమ్ was under practice during the ancient times according to Kautilya's Arthashastra. కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం ప్రకారం ఇవి మనకు చాలా స్పష్టంగా ధృవీకరించబడ్డాయి, రైట్. ఇక మెగస్థనీస్ గురించి మనం ముందు మౌర్యుల సమాజం గురించి చర్చించేటప్పుడు మెగస్థనీస్ సామాజిక వ్యవస్థ గురించి తెలియజేస్తున్నాడు. భారతదేశంలో 7 వర్ణాలు ఉన్నాయంటున్నాడు, రైట్. అకార్డింగ్ టు ద ఇండియన్ కాంటెక్స్ట్, ఇండియా హ్యాస్ 4 varnas. Indian society was comprised of 4 varnas: Brahmina, Kshatriya, Vaishya and Shudra, రైట్. అలాంటిది 4 వర్ణాల గురించి, 4 కులాల గురించి మన భారతీయ ధర్మశాస్త్రాలు తెలియజేస్తుంటే ఇక్కడ మాత్రం మెగస్థనీస్ చాలా భిన్నంగా చెప్తున్నాడు. 7 కులాలు ఉన్నాయి అంటున్నాడు. అందులో పశుపాలకుల్ని చేర్చాడు, అందులో వ్యవసాయదారుల్ని చేర్చాడు, అందులో కౌన్సిలర్లను చేర్చడం జరిగింది, అందులో పురోహిత వర్గానికి చేర్చడం జరిగింది. దీని అర్థం ఏంటి? సో మెగస్థనీస్ వాజ్ అ లిటిల్ కన్ఫ్యూజ్డ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద కాస్ట్ అండ్ ద ఆక్యుపేషన్, ఐడెంటిఫైయింగ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ అండ్ ఆక్యుపేషన్. వృత్తిని మరి కులాన్ని గుర్తించడంలో ఈ మెగస్థనీస్ అనేవాడు విఫలం చెందాడనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. వీటి గురించి మనం ముందు సమాజంలో చర్చించబోతున్నాం, రైట్. సో నెక్స్ట్ థింగ్ ఈజ్, సో దిస్ ఈజ్ అబౌట్ ఫారెన్ లిటరీ వర్క్. ద మెయిన్ బుక్ ఈజ్ Megasthanes-Indica, the first foreign text or foreign chronicle or foreign account to discuss India or Mauryan Empire. సో భారతదేశ సమాజాన్ని గురించి, పరిపాలన గురించి తెలియజేస్తున్న మొట్టమొదటి విదేశీ గ్రంథం మెగస్థనీస్ రచించిన ఇండికా. సో దిస్ ఈజ్ గివింగ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మౌర్యాస్ అండ్ ద గ్రేట్ పాటలిపుత్ర and the neighbors of Magadhan Empire or Mauryan dynasty. మౌర్యుల యొక్క సామంతులైన ఆంధ్రుల గురించి కూడా తెలియజేస్తున్నాడు మెగస్థనీస్ తన యొక్క ఇండికా గ్రంథంలో. ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయంట. బంగారు పుట్టులు పెట్టే చీమలు ఆంధ్రదేశంలో కనిపిస్తున్నాయి, విహరిస్తున్నాయి అంటున్నాడు. See, what is the inner aim of saying like this? So Megasthenes tried to say the great wealth and prosperous economy of Andhra. ఆంధ్రులకు 30 కోట్లు ఉన్నాయి.
మరియు బంగారు పుట్టలు పెట్టే చీమలు ఉన్నాయంటే ఇవి ఆంధ్రుల యొక్క సిరి సంపదలు, ఆంధ్రుల యొక్క సైనిక శక్తి గురించి తెలియజేస్తున్నాడు మెగాస్థనీస్ తన ఇండికాలో. అండ్ సో మెనీ సోర్సెస్ లైక్ ప్లీనీ సోర్స్, టాలమీ రోట్ గైడ్ టు జాగ్రఫీ, ప్లీనీ రోట్ natural history, and Epirus wrote few books, Greek books, which describe the history of ancient India elaborately. So these Greek versions and foreign chronicles are very important. Next, native Indian sources. భారతదేశానికి చెందిన స్వదేశీ గ్రంథాల గురించి మనం చర్చించుకుందాం. సాహిత్యం అనేది చాలా కీలకమైంది. సాహిత్యం లేనిదే చరిత్ర గతాన్ని అధ్యయనం చేయలేదనేది మనం ముందు నుంచి చూసాం. అందులో ముఖ్యంగా లిటరరీ సోర్సెస్, నేటివ్ లిటరరీ వర్క్. లెట్ us discuss in this literary sources. Kautilya was a pioneer and he was a paragon of the great Indian literature in the form of a great treaty on public administration, and that is Arthashastra. Meaning is science of economy or economics. Though the book giving the meaning of economics, rather than the book talks much more about political administration, public administration and political science. రాజనీతి శాస్త్రాన్ని, రాజనీతి పాలన గురించి తెలియజేస్తోంది. దీని యొక్క అర్థం ఆర్థిక అని అర్థాన్ని ఇస్తున్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కంటే ఎక్కువగా పాలనాపరమైన అంశాలను తెలియజేస్తుంది ఈ గ్రంథం. So this book talks about the administrative structure and system and policies of the Mauryas. Okay. So the book was written in Sanskrit version. సంస్కృతంలో రాయబడింది. Right. Written by Kautilya. Other name of Chanukya. Right. చాణక్యుడి యొక్క ఇతర పేర్లు కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు. ఇది మనం గతంలో కూడా చూసాం, విష్ణుగుప్త. రైట్. ఆన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. See here. రాజనీతి శాస్త్రం మరియు పాలనా శాస్త్రం మీద రాయబడింది. ఏ ట్రీటైజ్ ఆన్ ద పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటీ అండ్ గవర్నెన్స్. రైట్. ఇట్ రివీల్స్ ద ఎకనామిక్ అండ్ పొలిటికల్ కండిషన్స్ ఆఫ్ ద మౌర్యన్ పీరియడ్. రైట్. ఆనాటి ఆర్థిక మరియు పరిపాలనాంశాలను తెలియజేస్తుంది కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం. రైట్. ఇన్ విచ్ హీ డిస్కస్డ్ అబౌట్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ. He discussed about the main characteristic and features of an empire and the king, the attitude of the king, and the main nature of the kingdom, and the main source of income to the kingdom or an empire. He talks about the revenue system, revenue structure. He talks about the administrative structure. He talks about the system of administration or governance. Okay. So Kautilya was the prime minister of Chandragupta Maurya. Not only the prime minister, he was a mentor of Chandragupta Maurya who gives a right direction in order to build a great empire, a sovereign empire. గొప్ప పాలనాదక్షతను చంద్రగుప్త మౌర్యుడు సాధించాడంటే, పాలనా సమర్థతను కలిగి ఉన్నాడంటే దాని వెనుకున్న అసలైన బలం కౌటిల్యుడు. కౌటిల్య వాజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య ఇన్ ఆర్డర్ టు మేక్ ఏ సావరిన్ అంపైర్, ఏ సుజరిన్ పవర్. సో దట్ ఈస్ అబౌట్ అర్థశాస్త్ర. ఇన్ అర్థశాస్త్ర, as we discussed early days, Saptanga theory is one of the beautiful theory propounded by Kautilya. Swami, Mantri, Kosha, Janapada, Bala, Mitra and Durga. These all are the 8 essential elements one state must and should have. ఒక రాజ్యం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఇట్స్ మ్యాండేటరీ టు హ్యావ్. ఒక రాజ్యం కలిగి ఉండాల్సిన
ప్రధాన అంగాల గురించి సప్తాంగాల రూపంలో తెలియజేశాడు, 7 అంగాలు. రైట్. సో నెక్స్ట్ ముద్రా రాక్షసం. ముద్రా రాక్షసం వాజ్ రిటన్ బై విశాఖ దత్త. విశాఖ దత్త, see here, Vishakha Datta was the author of the book Mudra Rakshasa. Right. He was not a contemporary to the Mauryas. Right. And this is the secondary source to the Mauryas. This is not the primary source. He was also giving too much information about the Guptas through Devi Chandraguptam. దేవి చంద్రగుప్తం అనే గ్రంథాన్ని కూడా రచించాడు ఈ విశాఖ దత్తుడు. గుప్తుల గురించి తెలియజేస్తున్నాడు. అంటే ఇతడు మౌర్యుల కాలానికి చెందినవాడు కాదు. హీ వాజ్ నాట్ కాంటెంపరీ. సో దిస్ సోర్స్ ఈజ్ అ సెకండరీ సోర్స్ టు మౌర్యాస్. సెకండరీ సోర్స్ టు మౌర్యాస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సెకండరీ సోర్స్ అండ్ ప్రైమరీ సోర్స్? Primary source is that which needs eyewitness. Both the event mentioned in the book and the author of the book must contemporary. అంటే ఆ గ్రంథంలో రచిస్తున్న ఆ సన్నివేశం జరిగిన సన్నివేశము మరియు ఆ రచయిత ఒకే కాలానికి చెందినవాడై ఉండాలి. సో దిస్ ముద్రా రాక్షస డిస్క్రైబ్స్ ఎండింగ్ ఆఫ్ నందాస్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ మౌర్యాస్, బట్ హీ వాజ్ నాట్ కాంటెంపరీ, విచ్ మీన్స్ అంటే నందుల యొక్క అంతము మరియు మౌర్యుల యొక్క ఆరంభం సమయంలో ఇతడు లేడు విశాఖ దత్తుడు, కానీ వారి గురించి తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఇతడే నందుల యొక్క ఆరంభము మరియు నందుల యొక్క అంతము మరియు మౌర్యుల యొక్క ఆరంభం సమయంలో ఉంటే ఈ గ్రంథం సెకండరీ సోర్స్ కాదు, ప్రైమరీ సోర్స్ అయ్యేది. నౌ అర్థశాస్త్ర ఈజ్ ద ప్రైమరీ సోర్స్ బికాస్ కౌటిల్య బిలాంగ్స్ the Mauryan Empire. He was the Prime Minister and a mentor of Chandragupta Maurya. Right? So Kautilya's Arthashastra is the primary source. Was eyewitness of the Mauryan administrative structure and setup. Okay, that is primary source. Both author and the event are contemporary. But here, author was not contemporary to the period of that event. అతడు వర్ణిస్తున్న సన్నివేశానికి ఇతడికి కాల వ్యత్యాసం ఎక్కువగా ఉంది. ఆ కాలానికి చెందినవాడు కాదు, అందుకే దాన్ని సెకండరీ సోర్స్ అంటాం. సో దిస్ ఇస్ ద బేసిక్ డిఫరెన్స్. నెక్స్ట్ కమింగ్ టు విశాఖ దత్త వాజ్ ఎ గ్రేట్ రైటర్ బట్ నాట్ కాంటెంపరీ టు ద మౌర్యాస్, describing about the ending of Nandas and the beginning of Mauryas. The way that Chanukya had a successful attempt in the destruction of the Nandas and the construction of the Mauryas. నందుల యొక్క అంతానికి మరియు మౌర్యుల యొక్క నిర్మాణానికి చాణక్యుడు వేసిన బాట ఫలించింది అంటూ ముద్రా రాక్షసంలో విశాఖదత్తుడు తెలియజేస్తున్నాడు. విశాఖదత్తుడు. ఓకే, సో దిస్ బుక్ మెయిన్లీ ఫోకస్ and gives account of Chandragupta Maurya defeated Nandas with the help of Chanakya, besides throwing light socio-economic conditions. Right, not only the foundation of Mauryan Empire after the destruction of Nandas, but also throw light on the socio-economic conditions of those times. Okay, so this is the importance of Mudra Rakshasa. Next, in the literary sources, Parishista Parvam, as we discussed, Chandra was the author of this book. Chandra was the author of this book. Chandra mentioned about the migration of the founder of Mauryan Empire, Chandragupta Maurya, from Magadha to Shravana-Belogola. మగధ నుంచి మగధను వీడి శ్రావణ-బెలగొలకి వలస వచ్చిన చంద్రగుప్త మౌర్యుడి యొక్క వలసను మరియు అతడి యొక్క
సల్లేఖన రథాన్ని వివరిస్తూ పరిశిష్ట పర్వన్ అనే గ్రంథంలో హేమచంద్రుడు అనే కవి రచిస్తున్నాడు. హీ వాజ్ ఆల్సో నాట్ కాంటెంపరీ బట్ గివింగ్ టూ మచ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద మైగ్రేషన్ ఆఫ్ Mauryas from Magadha to Shravanabelagola, along with so many Digambara Jains, and the founder of Mauryan Empire was also a staunch follower of Jainism, and he gave up his life through Sallekhana, died of slow starvation. Next, Harsha Charitra was written by Bana Bhatta. Bana Bhattudu రచించాడు దీన్ని. ఈ బాణా భట్టుడు రచించిన హర్ష చరిత అనే గ్రంథం ముఖ్యంగా ఇట్ డిస్క్రైబ్స్ ద డిక్లైన్ ఆఫ్ మౌర్యాస్, ద ఎండింగ్ ఆఫ్ మౌర్యాస్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ శుంగాస్. శుంగుల యొక్క ఆరంభానికి ఇది సరైన ప్రతిబింబంగా చెప్పుకోవచ్చు. హర్షవర్ధన్. సో హర్ష చరిత డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ హర్షవర్ధన్, he was also not the contemporary to the Mauryas. He lived in the court of Harshavardhan, the great ruler of ancient India, last ruler of ancient India. Okay, so he flourished in the court of Harshavardhan and giving too much information about the Mauryas, the decline of Mauryas, ending of Mauryas and the beginning of Shungas. According to this book, the last ruler of Mauryas, Brihadrata, was assassinated by his Senapati Pushyamitra Shunga. Pushyamitra Shunga, right, which paved a path for the establishment of Shungas, giving death blow to the Mauryan Empire. మౌర్యుల్లో చివరి వాడైన బలహీనుడైన బృహద్రుతుని కూలదోసి అతన్ని అంతమొందించి పుష్యమిత్రు శుంగుడు అనే చివరి మౌర్య చక్రవర్తి యొక్క సేనాని, బృహద్రుతుని యొక్క సేనాని, రైట్, శుంగ వంశాన్ని స్థాపించినట్లు హర్ష చరిత్రలో బాణాభట్టుడు తెలియజేస్తున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో సెకండరీ సోర్స్ టు ద మౌర్యాస్. రైట్, అపార్ట్ ఫ్రమ్ దిస్ a beautiful source, and that is Rajatarangini was authored by Kalhana, the father of Indian history, in a chronological order, one after another. So Kalhana lived in 12th century AD, wrote a book Rajatarangini, giving information about the great Mauryan Emperor Ashoka, Rajatarangini. According to this book, Srinagar was built by Ashoka. Ashoka built a beautiful city, Srinagar, and beautified much more through making the roads and planting the saplings, trees, both sides of the roads, and beautified much more. శ్రీనగర్ అనే అందమైన నగరాన్ని నిర్మించి, రోడ్లను వేయించి, రహదారులను నిర్మించి, రహదారుల ఇరువైపులా చెట్లను నాటించి శ్రీనగర్ యొక్క అందాన్ని మరింత పెంచిన గొప్ప చక్రవర్తి అశోకుడు అంటూ అశోకుడు గురించి ప్రస్తావిస్తున్న గ్రంథం కల్హను రచించిన రాజతరంగిణి. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ద ప్రైమరీ సోర్స్, సెకండరీ సోర్స్ టు మౌర్యాస్, which means Kalhana was not contemporary of Mauryas. Okay, so Rajatarangini is also one of the important source. Accordingly, Ashoka built Srinagar, the capital of Kashmir, and beautified subsequently. Next, coming to the religious text, sacred scripture of Buddhism, mainly Ceylonese text. What is it? Ceylon is the ancient name of present Sri Lanka. Sri Lanka యొక్క ప్రాచీన నామం సిలోన్ అని పిలుస్తాం. రైట్, సో ఈ సిలోనిష్ టెక్స్ట్లో చాలా క్లుప్తంగా దీపవంశ, మహావంశ, వంశద ప్రకాశిని, కులవంశ అనే శ్రీలంకకి చెందిన హీనయాన బౌద్ధ గ్రంథాలు, Ceylonese text written in the Pali language, the original language of Buddha, language of the commoners of those times.
And this Pali literature of Hinayana Buddhism of Sri Lanka or Ceylon throw light on the great emperor and most celebrated ruler of Mauryas, Ashoka. And this is also focused on the greatness of Ashoka in the huge, the way that Ashoka took the responsibility of the extension of Buddhism throughout the world is beautifully reflected in the Ceylonese text. So Ashoka spreading Buddhism to Sri Lanka. Divyavadanam, right? Divyavadan, Kulavamsha, Deepavamsha, Mahavamsha. So these are the Ceylonese text are very, very important. Apart from this, Jataka tales. Jatakas means these are tales. Katalu antuntam, Jataka Katalu. These tales describing ప్రీవియస్ బర్త్ ఫార్మ్స్ ఆఫ్ బుద్ధుడి యొక్క గత జన్మల గురించి తెలియజేసే కథలనే జాతక కథలు అంటాం. ఈ జాతక కథల్లో మౌర్య చక్రవర్తి అయిన అశోకుడు గురించి చెప్పబడింది. అదేవిధంగా సీలోనిస్ టెక్స్ట్ అయిన ఈ దీపవంశ, మహావంశ, కులవంశ, అదేవిధంగా దివ్యవదన లాంటి గొప్ప గ్రంథాల్లో ఈ అంశం మనకి ప్రస్ఫుటంగా గోచరిస్తుంది. రైట్. సో ఈ దివ్యవదన అనేది మెయిన్గా టిబెటన్ టెక్స్ట్ అమ్మ, టిబెటన్ టెక్స్ట్. రైట్. టిబెట్ చరిత్రకారులు రచించిన బౌద్ధ గ్రంథాన్నే దివ్యవదనం అంటాం, దివ్యవదన. రైట్. మహావంశ, కులవంశ, ఈ దీపవంశ అనేది సీలోనిస్ టెక్స్ట్ అయితే టిబెటిన్ టెక్స్ట్లో ముఖ్యంగా దివ్యవదన అనేది చాలా అందమైన బౌద్ధ గ్రంథం. ఇది కూడా అశోకుడి యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తుంది. ద గ్రేట్నెస్. ఇట్ ఈస్ రిటర్న్ in a poetical exaggeration, giving the brief details of the most celebrated ruler of Magadha or Mauryan Empire, Ashoka. అశోకుడి యొక్క వీర విజయాలను, సైనిక విజయాలను, అతడి యొక్క దండయాత్రను, అతడి యొక్క వీరత్వాన్ని, సూరత్వాన్ని, ధీరత్వాన్ని గొప్పగా పొగుడుతూ రాయబడ్డాయి. ప్రశంసలతో, చలోక్తులతో, ఉపమానాలతో ఈ గ్రంథాలు రాయబడ్డాయి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్. Right. And one more Tibetan text, that is the book of Lama Taranath, Tibetan history. Book of Lama Taranath, Tibetan history, throw light on the great sovereign empire of Ashoka. అశోకుడి యొక్క మహాసామ్రాజ్యం గురించి తెలియజేస్తుంది లామా తారానాథ్ రచించిన టిబెటన్ హిస్టరీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ సోర్సెస్.